వెల్కమ్ టు E69 న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ పిలుపు భాగంగా భద్రాచలంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు 4,000 క్లస్టర్ ప్రభుత్వ పాఠశాలలుగా కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను వెంటనే బలోపేతం చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టి కఠిన చర్యలు చేపట్టాలి. ప్రజాస్వామ్య లౌకిక శాస్త్రీయ విద్యను కాపాడుకోవడానికి, విద్యా హక్కును పరిరక్షించుకోవడానికి ప్రతి విద్యార్థి ఈ బంద్లో పాల్గొని జయప్రదం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని వారి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ విద్యను గాలికి వదిలేసి ప్రైవేటు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం సమస్యలు పట్టించుకోకుండా ఖాళీగా పనిచేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని వారు హెచ్చరించారు. నా పేరు రవీంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఈ రోజు ముఖ్య డిమాండ్స్ వచ్చేసి, నా పేరు శివప్రశాంత్, పీడిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిని. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు మొత్తం కూడా బంద్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వామపక్ష విద్యార్థి సంఘాలు మొత్తం కూడా పాల్గొంటున్నాయి. పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ సంబంధించినటువంటి సంఘాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం బంద్ నిర్వహించడం జరిగింది. భద్రాచలం పట్టణంలో ఈ బంద్ చాలా విజయవంతంగా జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 23,000 పాఠశాలని మూసివేయడానికి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది సరైనది కాదు, ఉపసంహరించుకోవాలని, అట్లాగే టీచరు, లెక్చరర్ పోస్టులు, ఎంఈఓ పోస్టులు, అట్లాగే లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ యొక్క బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంతో పాటు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలలో విచ్చలవిడిగా ఫీజులు తీసుకుంటా ఉన్నారు. ఫీజులు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాలలో బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ విద్యాశాఖ మంత్రి పెట్టలేని సోయలేని ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. విద్యాశాఖ మంత్రి లేక విద్యార్థులకు సంబంధించినటువంటి పడుతున్నటువంటి బాధల్ని, సమస్యల్ని చేయలేక ఈ రోజు రేవంత్ రెడ్డి సోయలేనటువంటి ప్రభుత్వం ఒక పక్క నడుస్తా ఉంది. కాబట్టి దీని మొత్తాన్ని కూడా ఖచ్చితంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పేసి ఈ రోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. అనేక డిమాండ్స్ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ తో పాటు దాంతో పాటు పిఎంహెచ్ హాస్టల్స్ లో అనేక పెండింగ్ లో బిల్స్ ఉన్నాయి. దాంతో పాటు ఏజెన్సీలలో పిఎంహెచ్ దగ్గర నుంచి మొదలు పెడితే కింది ప్రైమరీ స్కూల్ దాకా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీస వసతులు లేవు, మంచినీటి సమస్య ఉంది, టాయిలెట్ సమస్య ఉంది, అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సమస్యల మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తం వామపక్ష విద్యార్థి సంఘాలు ధర్నాలు అట్లాగే రాష్ట్రంలో చేయాలని, బంద్ నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ రోజు నిర్వహించడం జరిగింది. సంపూర్ణంగా బంద్ విజయవంతం జరిగింది. రానున్న రోజులలో బీఆర్ఎస్ కి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా అదే గతి పట్టిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు ముసలి సతీష్, టీవైఎల్ ప్రగతిశీల యోజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇవాళ వామపక్ష విద్యార్థి సంఘాలు మొత్తం కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు భద్రాచలంలో కూడా బంద్ని విజయవంతం చేసుకోవడం జరిగింది. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో చూసుకుంటే 23,000 పాఠశాలలు మూసివేయటం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. అట్లాగే ఎంఈఓ, డిఈఓ పోస్టులు కూడా భర్తీ చేయని విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. అట్లాగే హాస్టళ్లలో చూసుకుంటే ఎక్కడ కూడా మెనూ కూడా సక్రమంగా అమలు చేయని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజు వామపక్ష విద్యార్థుల సంఘాలు మొత్తం కూడా ఈ రోజు భద్రాచలం గడ్డ మీద నుంచి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాయి. అట్లాగే ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతూ ఉన్నా విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవటం ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి అని చెప్పి ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే రానున్న కాలంలో కూడా బీఆర్ఎస్ కి ఏదైతే గతి పట్టిందో అదే గతి కూడా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని చెప్పి ఇవాళ వామపక్ష విద్యార్థి సంఘాలుగా హెచ్చరించడం అనేది జరుగుతా ఉంది.